Hello students, today we are going to discuss about information and communication technology. What is information? Information means knowledge or facts. అంటే ఏదైనా ఒక సమాచారం మనకి తెలియజేసేదాన్నే మనం ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే ఏదో ఒకటి నేర్చుకునేలా కానీ తెలుసుకునేలా అర్థం చేసుకునేలా ఉండేది. మళ్ళీ మన యొక్క భావాలను వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు రకాలుగా మనం ఈ సమాచారాన్ని వాడుతూ ఉంటాము. సో ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మన దగ్గర ఫస్ట్ రిసీవర్, సెండర్ అండ్ మెసేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ మీన్స్ ద యాక్ట్ ఆఫ్ షేరింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్, ఐడియాస్ ఆర్ ఫీలింగ్స్. కమ్యూనికేషన్ అనేది మన రాతల నుంచి కానీ రైటింగ్ కానీ స్పీకింగ్ నుంచి కానీ మనం లేదంటే ఏదైనా సైగల ద్వారా కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, టెక్నాలజీ మీన్స్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ ఎక్విప్మెంట్స్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ఏ పర్టిక్యులర్ ఇండస్ట్రీ ఎక్సెట్రా. అంటే మనం ఇంగ్లీష్లో దీన్ని టెక్నాలజీ అంటారు. మామూలుగా సాంకేతిక విజ్ఞానం అంటే దీన్ని మనం సాంకేతిక పరిజ్ఞానం అని కూడా అంటారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని యూజ్ చేసుకొని కానీ, అంటే ఏదైనా వస్తువుల్ని పరికరాలని యూజ్ చేసుకొని కానీ, లేదంటే మన నాలెడ్జ్ మన జ్ఞానాన్ని ఉపయోగించి కానీ దాన్ని ఏవైనా చేంజెస్ చేయడానికి కానీ, లేదంటే చేంజెస్ మీన్స్ సవరణ చేయడం కోసం మనం ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేస్తాము. ఇప్పటివరకు మీకు ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, టెక్నాలజీ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం అసలు ఐసీటీ అంటే ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాము. ఐసీటీ స్టాండ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇట్ ఇంక్లూడ్స్ ఏ సెట్ ఆఫ్ టెక్నాలజికల్ టూల్స్ అండ్ రిసోర్సెస్ యూజ్డ్ టు కమ్యూనికేట్, క్రియేట్, స్టోర్ అండ్ మేనేజ్ ఇన్ఫర్మేషన్. అంటే మనం కమ్యూనికేట్ చేయడానికి, లేదంటే సృష్టించడానికి, లేదంటే దాన్ని వ్యాప్తి చేయడానికి, నిల్వ చేసుకోవడానికి, దీనన్నిటి కోసం కూడా మనం విభిన్నమైనటువంటి సాంకేతిక సాధనాలని లేకపోతే వనరుల్ని కూడా మనం కలిగి ఉంటున్నామన్నమాట. ఐసీటీ ఇంక్లూడ్స్ కంప్యూటర్స్, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ అంటే రేడియో అండ్ టెలివిజన్. సో ఇన్ డిజిటల్ టెక్నాలజీ వీఆర్ యూజింగ్ బైనరీ ఫార్మేట్ అంటే 0 and 1 మనం డిజిటల్ టెక్నాలజీలో యూజ్ చేసుకుంటూ ఉన్నాము. పీపుల్ యూజ్ టెక్నాలజీస్ ఎవ్రీడే ఎట్ హోమ్ అండ్ ఎట్ వర్క్ ప్లేసెస్. వీఆర్ యూజింగ్ సో మెనీ టూల్స్ లైక్ కంప్యూటర్స్ వీఆర్ యూజింగ్ ఎట్ వర్క్, స్మార్ట్ ఫోన్స్ and through which we talk, and internet for getting information, communicate with others through email and social networks, watching movies and టీవీ షోస్. ఇలా చాలా ఉన్నాయి. మనం టీవీ చూస్తున్నాం, ఈమెయిల్స్ని సెండ్ చేసుకుంటున్నాం ఒకరి నుంచి ఒకరికి. మళ్ళీ సోషల్ నెట్వర్క్స్ని చాలా వాటిని మనం యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, ఐసీటీ ఎట్ హోమ్. నౌఏడేస్ most of the people uses television for entertainment and phones for calling up other people. New devices such as smartphones with an internet connection are now being used to stay connected with family and friends on a regular basis through social media networks such as Facebook, Instagram and Twitter. We are using computers and mobile phones for talking to each other and sending and receiving information, watching videos and news, listening to music and playing games. The ICT activities which are being carried out in various sectors. So ICT in searching, collecting and using information for different పర్పసెస్. నౌఏడేస్ మన దగ్గర అందరి దగ్గర కూడా టెలివిజన్స్ ఉన్నాయి, సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్స్ లేకుండా ఎవరు కూడా లేరు. నెట్ ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా వాడుతున్నారు. ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇలా మెసేజెస్ని పాస్ చేసుకోవడానికి, డైలీ రిసీవ్ చేసుకోవడానికి, వాట్సాప్ కాల్స్ అని ఇలా చాలా రకాలుగా మనం ఐసీటీని యూజ్ చేసుకుంటున్నాం. అలాగే మ్యూజిక్ వినటానికి యూజ్ చేస్తున్నాం,
గేమ్స్ ఆడుతున్నారు, తర్వాత వీడియోస్ చూస్తున్నాం, న్యూస్ వింటున్నాం. ఇలా రకరకాల పర్పసెస్ కోసం మనం హోమ్లో కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ఏ కంప్యూటర్? A computer is an electronic device that accepts data as input, processes the data using programs and outputs the processed data as information. అంటే కంప్యూటర్ అనేది అనేక రకాలైన ప్రక్రియల ద్వారా మనం ఏదైనా ఒక సమాచారాన్ని రకరకాలుగా వాడుకోవడానికి మనకి వీలుగా ఉండేటువంటి ఒక యంత్రం. మనకి కంప్యూటర్ అనేది సమాచారాన్ని ఏ రూపంలో అయినా ఇవ్వచ్చు. అది ఏ రూపంలో అయినా కానీ మనం సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్గా కానీ, పిక్చర్స్ ఆర్ సౌండ్స్, లేదంటే ఏదైనా లెటర్స్, వర్డ్స్ రూపంలో కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ సేవ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ ఏ ప్రోగ్రామబుల్ మిషన్ designed to store and retrieve information and perform arithmetic and logical operations to produce meaningful results in desired format. So, it consists of three main parts: input unit, central processing unit, and output unit. Different computers have different ways in which the input, processing, and output units are connected. All the three units are separate devices. It has, for example, a keyboard which is the input unit, a box with the central processing unit which is the processing unit, and next monitor which is the output unit. Input unit helps the user to enter raw data and instructions into the computer system. Central processing unit performs the required operations and the output unit produces meaningful results in the desired format for the user. The CPU is further divided into three parts. One is control unit, second one is arithmetic and logical unit, and third one is memory unit. So, ఇవి ఏం చేస్తాయి? What is control unit will act? Control unit acts as a receptionist and a manager of a company. It receives each and every instruction from user and coordinates between different parts to perform various operations. Next, arithmetic and logic unit acts as an accountant of a company which perform all the mathematical and logical calculations, and the memory unit acts as a temporary store of a company where small amounts of data is stored while other operations are being performed. అంటే కంట్రోల్ యూనిట్ అనేది రిసెప్షనిస్ట్గా మరియు కంపెనీ మేనేజర్గా పనిచేస్తుంది. ఇది ఒక కస్టమర్ నుంచి ప్రతి సూచనని కూడా అందుకుంటూ ఉంటుంది. అలాగే అది ఏమి అయితే పర్ఫామ్ చేయాలి అనే దాని గురించి అన్ని విభాగాలకు కూడా ఇది ఇన్ఫామ్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఒక కోఆర్డినేటర్గా వర్క్ చేస్తుంది. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది ఒక కంపెనీ యొక్క అకౌంటెంట్గా పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి అన్ని మ్యాథమెటికల్ పర్ఫార్మెన్స్ని చేస్తూ ఉంటుందన్నమాట. మెమరీ యూనిట్ అంటే కంపెనీ యొక్క ఒక టెంపరీ స్టోర్గా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇన్ ఏ ల్యాప్టాప్ ఆల్ త్రీ యూనిట్స్ ఇన్పుట్, ప్రాసెసింగ్ అండ్ అవుట్పుట్స్ ఆర్ కంబైన్డ్ ఇంటూ వన్ డివైస్. ఓకే, సో అంటే ల్యాప్టాప్లో ఇన్పుట్, ప్రాసెసింగ్ మరియు అవుట్పుట్ అనేవి మూడు యూనిట్లు కూడా ఒకే పరికరంలో ఇవి కంబైన్ చేసి ఉంటాయన్నమాట. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. మన బాడీలో ఏ విధంగా మనకి హెడ్, ఇయర్, ఐ, హ్యాండ్ ఇలా డిఫరెంట్ పార్ట్స్ అయితే మనకు ఉన్నాయో, సో కంప్యూటర్ ఆల్సో హ్యావ్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్. సో మన బాడీలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. ఐస్ చూడటానికి, ఇయర్స్ వినడానికి, అలా ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ టైప్లో ఎలా అయితే ఉందో, సో కంప్యూటర్ పార్ట్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకి యూజ్ అవుతుందన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్క్ అనేది ఉంటుంది.
Monitor. Monitor is an output device that looks like a television screen. It displays all the information and work which is done by the computer. అంటే అది ఒక మనకి మానిటర్ అనేది ఒక అవుట్పుట్ డివైస్. సో అది మనకి ఎలా పనిచేస్తుంది, టీవీ స్క్రీన్ లాగా మాత్రమే వర్క్ చేస్తుంది. అది మనం ఏదైతే కంప్యూటర్లో చేస్తామో అది మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది తప్ప మానిటర్ స్పెషల్గా మనకి వర్క్ అనేది ఏది కూడా చేసి పెట్టదు. మానిటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విజువల్ డిస్ప్లే యూనిట్. అంటే దీన్ని గతంలో విజువల్ డిస్ప్లే యూనిట్ అని పిలిచేవారు. అయితే ఈ వర్డ్ వచ్చేసి 1990s నుంచి కొంచెం అది ఎక్కువగా యూజ్ చేయడం అనేది మానేశారు. వాట్ ఈజ్ సిపియు? సిపియు ఫుల్ ఫామ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్ బికాస్ ఇట్ కంట్రోల్స్ ఆల్ ఇట్స్ ఫంక్షన్స్. CPU receives data as input. It is the main part of a computer. Without it, a computer is a heartless. It is placed inside the CPU box. The CPU performs basic arithmetic logic, controlling and input-output operations specified by the instructions in the program. అంటే అది ప్లస్ మైనస్ అర్థమెటిక్ ఆపరేషన్స్ తెలుసు కదా, అలాంటివి లాజిక్ ఆపరేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామ్ నుంచి తీసుకొని మనకి అది పర్ఫామ్ చేస్తుంది సిపియు అనేది. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో సిపియు ఈజ్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్. ద సిపియు ఈజ్ ఆఫెన్ సింప్లీ రిఫర్డ్ టు యాజ్ ద ప్రాసెసర్. నెక్స్ట్ కీబోర్డ్. ఏ కంప్యూటర్ కీబోర్డ్ లుక్స్ లైక్ ఏ టైప్రైటర్. A keyboard is used for typing text on the computer screen. It has various buttons called keys. Whatever we type on keyboard, we can see on a computer screen. కీబోర్డ్ అనేది మనకి ఒక టైప్ రైటర్గా పనిచేస్తుంది. దానిలో చాలా కీస్ ఉంటాయి. నార్మల్గా స్టాండర్డ్ కీబోర్డ్లో 104 కీస్ ఉంటాయి. అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. బట్ స్టాండర్డ్ కీబోర్డ్ మనం నౌడేస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నది మాత్రం 104 కీస్ ఉంటాయి. సో మనం ఏదైతే దాంతో టైప్ చేస్తున్నామో అవి మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. మన నోట్స్ అయితే ఎలా రాస్తూ ఉన్నామో వర్డ్స్ని యూజ్ చేసుకొని, సో అలా కీబోర్డ్ని యూజ్ చేసుకొని సిస్టమ్కి మనం టైప్ చేస్తూ ఉంటాము. సో దానికోసం కీబోర్డ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కీస్ అనేవి మనకి కీబోర్డ్లో చాలా టైప్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి. సో ఫంక్షన్ కీస్ ఇవి వచ్చేసి F1 to F12 ఉంటాయి. వీటిని మనం ఫంక్షన్ కీస్ అని అంటాము. దీస్ యూజ్ దెమ్ టు పర్ఫామ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఇవి మనకి ఒక నిర్దిష్టమైన విధుల్ని నిర్వర్తించడానికి వీటిని మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఒక ప్రోగ్రామ్ నుంచి ఒక ప్రోగ్రామ్కి ఇవి F1 కీస్ అనేవి, ఫంక్షనల్ కీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో F1 కీ యొక్క పని ఆ ప్రోగ్రాంపై సహాయం పొందటం అనేది ఇది చేస్తూ ఉంటుంది. కొన్ని కీబోర్డ్స్లో తక్కువ ఫంక్షన్ కీలను కలిగి ఉండడం అనేది మనం చూస్తుంటాము. F4 మీన్స్ ఆల్ట్ ప్లస్ F4 క్లోజెస్ విండో. ఆల్ట్ ప్లస్ F4 రెండు కలిపి మనం ప్రెస్ చేస్తే విండో అనేది క్లోజ్ అవుతుంది అలా. సో F5 స్టార్ట్స్ స్లైడ్ షో ఇన్ పవర్ పాయింట్. నెక్స్ట్ రీఫ్రెషెస్ ఇంటర్నెట్ బ్రౌజర్ పేజెస్. నెక్స్ట్ వన్ ఓపెన్స్ ఫైండ్ అండ్ రీప్లేస్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఇలా ఒక్కొక్క కీకి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. F8 అనుకోండి, ఇన్ ఎక్సెల్ ఎనేబుల్స్ ఎక్స్టెండ్ మోడ్ ఫర్ ఆరో కీస్. F9 రీఫ్రెషెస్ డాక్యుమెంట్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్. F10 ఓపెన్స్ మెనూ బార్. నెక్స్ట్ F11 అనుకోండి, షిఫ్ట్ ప్లస్ F11 రెండు కలిపి మనం ప్రెస్ చేసినట్లయితే ఈ న్యూ స్ప్రెడ్ షీట్ ఇన్ ఎక్సెల్లో న్యూ స్ప్రెడ్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. F12 అనుకోండి, ఓపెన్ సేవ్స్ యాజ్ ఇన్ విండో. ఇలా డిఫరెంట్గా ఒక్కొక్క కీకి ఒక్కొక్క వర్క్ అనేది ఉందన్నమాట. సో ఒక్కొక్క కీని ప్రెస్ చేసినప్పుడు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. కంట్రోల్ కీస్ సచ్ యాజ్ కంట్రోల్, షిఫ్ట్, స్పేస్ బార్, ఆల్ట్, క్యాప్స్ లాక్ అండ్ స్పేస్.
or special control keys that performs special functions depend on when and where they are used. అంటే ఈ కంట్రోల్ కీస్ అనేవి మనం ఏ సందర్భంలో ఏ అవసరాన్ని బట్టి వీటిని వాడుతున్నామో అనే దాన్ని బట్టి మనకి ఆ కంట్రోల్ కీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయమ్మా. సో క్యాప్స్ లాక్ని మనం ప్రెస్ చేసాము అనుకోండి, క్యాప్స్ లాక్ ఒకసారి మనం ప్రెస్ చేసినట్లయితే కీబోర్డ్లో మనకి గ్రీన్ లైట్ వెలుగుతుంది. సో లెటర్స్ అన్నీ కూడా మనం టైప్ చేసినవి క్యాపిటల్ లెటర్స్లోనే వస్తాయి. మళ్ళీ మనం క్యాప్స్ లాక్ని మళ్ళీ ప్రెస్ చేసామనుకోండి సెకండ్ టైం, అప్పుడేమవుతుంది, ఆ క్యాప్స్ లాక్ అనేది ఆఫ్ అయిపోయి లెటర్స్ అన్నీ ఫస్ట్ లెటరే మాత్రమే అప్పుడు మళ్ళీ క్యాపిటల్ వస్తుంది. నార్మల్గా మిగిలినన్ని స్మాల్ లెటర్స్ కింద వస్తాయి. స్పేస్ బార్ అంటే తెలుసు కదా, వర్డ్కి లేదా లెటర్కి మధ్యలో స్పేస్ అనేది రావడం కోసం మనం స్పేస్ బార్ని యూజ్ చేస్తాం. అలా ఒక్కొక్క ట్యాబ్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఎక్సెల్లో ఒక రో నుంచి ఇంకొక ట్యాబ్ ఒక దాని నుంచి ఇంకొక బాక్స్కి వెళ్ళడం కోసం మనం ట్యాబ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా ఒక్కొక్క కీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనం చేసే వర్క్ని బట్టి, ఎక్సెల్ చేసినామా వర్డ్ చేసినామా దాని పర్ఫార్మెన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎంటర్ కీ. ద లేబుల్ ఆన్ దిస్ కీ కెన్ ఐదర్ ఎంటర్ ఆర్ రిటర్న్. ఎంటర్ అయినా ఉంటుంది, రిటర్న్ అయినా కూడా ఉంటుంది. సో డిపెండ్ ఆన్ ది బ్రాండ్ ఆఫ్ కంప్యూటర్. మీరు ఏదైతే బ్రాండ్ ఉందో కంప్యూటర్ యూజ్ చేసేది దాన్ని బట్టి మన కీబోర్డ్ మీద ఎంటర్ అని కానీ రిటర్న్ అని కానీ ఉంటుంది. సో దట్ యు ఆర్ యూజింగ్, యూ కెన్ ఎంటర్ ఆర్ రిటర్న్ ద కీ టు మూవ్ ద కర్సర్ టు ద బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ లైన్. ఇన్ సమ్ ప్రోగ్రామ్స్ it is used to send commands to confirm a task on a కంప్యూటర్. కొన్ని మనం యూజ్ చేసేటువంటి ప్రోగ్రామ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక లెటర్ టైప్ చేస్తున్నాం అనుకోండి, ఎంటర్ కీని ప్రెస్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్తుంది. అలా ఎంటర్ కీ అనేది యూజ్ అవుతుంది. నావిగేషన్ కీస్ సచ్ యాజ్ ద ఆరో కీస్, హోమ్, ఎండ్, పేజ్ అప్ అండ్ పేజ్ డౌన్ ఆర్ navigation keys. These are used to move up and down, right and left in a document. The home and end keys move the cursor to the left or right end of a line of text or anything. Now, the page up and down keys are used to move one page up and one page down respectively. నావిగేషన్ కీస్ని యూజ్ చేసి పేజ్ అప్ అని కొడితే కర్సర్ పైకి మూవ్ అవుతుంది, పేజ్ డౌన్ అని కొడితే కిందకి మూవ్ అవుతుంది. లెఫ్ట్ రైట్ అంటే లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి కర్సర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో నావిగేషన్ కీస్ అంటే అది. కమాండ్ కీస్ సచ్ యాజ్ ఇన్సర్ట్, డిలీట్ అండ్ బ్యాక్ స్పేస్ ఆర్ కమాండ్ కీస్. వెన్ ద ఇన్సర్ట్ కీ ఈస్ టర్న్డ్ ఆన్, it helps you overwrite characters to the right of the cursor. The delete key and the space bar key are used to remove typed text, characters and other objects on the right and left side of the corner. ఓకే, అంటే డిలీట్ కీని బ్యాక్ స్పేస్ కీని యూజ్ చేసినప్పుడు మన టెక్స్ట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కానీ లెటర్స్ కానీ ఏదైతే ఉందో అది డిలీట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. బ్యాక్ స్పేస్ అయినా అంతే, డిలీట్ కీ అయినా అంతే. కానీ డిలీట్ అని ప్రెస్ చేసినప్పుడు ఫ్రంట్వి డిలీట్ అవుతూ ఉంటాయి, బ్యాక్ స్పేస్ ఇప్పుడు బ్యాక్ సైడ్లో రైట్ సైడ్లో ఉన్నటువంటి లెటర్స్ అండ్ కమాండ్స్ క్యారెక్టర్స్ అనేవి మనకి డిలీట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. పంక్చుయేషన్ కీస్. ఇట్ ఇంక్లూడ్స్ కీస్ ఫర్ ఏ పంక్చుయేషనల్ మార్క్స్ సచ్ యాజ్ కాలన్, సెమీకాలన్, క్వశ్చన్ మార్క్, సింగిల్ కొటేషన్ మార్క్స్ అండ్ డబల్ కొటేషన్ మార్క్స్, స్టార్ అని, ఇంటూ అని, ఇలాంటి బ్రాకెట్స్ అని, ఇలాంటివి అన్నీ కూడా మనం పంక్చుయేషనల్ కీస్ అని అంటాము. వీటిని నార్మల్గానే మనం టైప్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ విండోస్ కీ. సో విండోస్ కీ అనేది ఇది ఒక సింబల్, ఇది మనకి కీబోర్డ్లో ఉంటుంది. So whenever we press this key, opens the start menu.
Next one is mouse. A mouse is a pointing device that controls the movement of a pointer on the screen. It has two or three buttons on it. By pressing these buttons, instructions and commands are given to the computer. It is used to draw pictures and select objects on the monitor. అంటే మౌస్కి రెండు లేదా మూడు బటన్స్ ఉంటాయి. మధ్యలో టూ బటన్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. మిడిల్లో వచ్చేసి ఒక స్క్రోల్ బార్ అనేది ఉంటుంది. ఎక్కువగా మనం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బటన్ని ఎక్కువగా యూస్ చేస్తాం. కొన్ని ఆప్షన్స్ కోసం మాత్రమే రైట్ సైడ్ బటన్ని మనం యూస్ చేస్తూ ఉంటాము. దీంతో మనం పిక్చర్స్ని డ్రా చేయొచ్చు అండ్ చాలా వర్క్స్ అనేవి మనం మౌస్తోని చేస్తూ ఉంటాము. ఏదైనా ఆబ్జెక్ట్స్ని మానిటర్ మీద డిస్ప్లే చేయాలన్నా, సెలెక్ట్ చేయాలన్నా, పిక్చర్స్ని డ్రా చేయాలన్నా, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని, కమాండ్స్ని మన సిస్టమ్కి ఇవ్వాలన్నా కూడా మనం మౌస్ని ప్రెస్ చేసి మన కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. హియర్ ఐ యాడెడ్ one video about how to use mouse. So have a look. Children, you already know about the computer mouse. Do you remember? It is a pointing device with a tail. Do you remember that a mouse normally has two buttons on it? Let us now learn more about the mouse. Mouse is an input device. It helps us to point at any item on the screen and also to draw pictures. Mouse pointer. Mouse pointer is displayed on the screen as a slanting arrow. It is different than the text cursor. As you move the mouse in a particular direction, the mouse pointer moves on the screen in the same direction. You can move the mouse to a desired location on the screen. Earlier, the computer mouse had a roller ball at the bottom for movement. Nowadays, a mouse does not have any ball at the bottom. It uses infrared light instead of a ball for movement. This device is called an optical mouse. Mouse pad. The pad on which we put the mouse and move it is known as mouse pad. How to hold a mouse. Here I Place your added palm a on one the video, mouse. just have a look. Hold it with your thumb and two fingers. A scrolling wheel is usually there in between the left and right mouse buttons. Such a mouse is a scroll mouse. The wheel helps you to scroll a page up and down. Place your index finger on the left button and middle finger on the right button. Now, move the mouse on the mouse pad and look at the movement of the pointer on the screen. It moves in the direction in which you move the mouse. Scrolling means moving up and down. Mouse action. There are 5 mouse actions: left click, double click, right click, drag and drop, and scrolling. Left click or click. Gently press the left mouse button once and release it. The mouse makes a click sound. This is known as clicking. A single left click, simply called click, is generally used to select an item on the screen. Left click is also used to position the text cursor somewhere between the text to make a correction. Double click. Gently press the left mouse button twice at a short interval and release it. It is called double click. Double click is generally used to open a window or a program. Double click opens a selected item. We first point to an item by moving the mouse over it and then double click over there. Right click. Press and release the right mouse button. This is called right click. Right clicking shows a list of commands or a pop-up menu on the monitor. Drag and drop. Drag and drop is used to move or copy an item from one place to another on the screen using the mouse. Move the pointer over an item on the screen. Press the left button and hold. Holding this button, move or drag the pointer to the place where you want to place the item. Release the button. Observe, the item appears on the new place. If you repeat the same while pressing the control key, a copy of the item will be created.
have some additional parts of a computer. Printer. Printer is used to print the work done by us on a paper. మనం ఏదైతే కంప్యూటర్లో వర్క్ చేసి ఉంటామో దాన్ని ఒక పేపర్ మీద ప్రింట్ తీసుకోవడానికి, అంటే హార్డ్ కాపీ లాగా మనం దాన్ని తీసుకోవడానికి ప్రింటర్ని యూజ్ చేస్తాం. ప్రింటర్స్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఉన్నాయి. అది మన నెక్స్ట్ టాపిక్లో చూద్దాము. సిస్టంలో ఏదైతే టైప్ చేసి మ్యాటర్ అనేది ఉంటుందో డాక్యుమెంట్ రూపంలో దాన్ని మనం సాఫ్ట్ కాపీ అంటారు. మనం బై హ్యాండ్ ఏదైతే ప్రింట్ తీసుకొని ఉంటామో దాన్ని హార్డ్ కాపీ అంటారు. ఓకే, నెక్స్ట్ స్పీకర్స్. స్పీకర్స్ ఆర్ యూజ్డ్ టు లిసన్ టు సౌండ్స్ ఆన్ ఈ కంప్యూటర్. ఇవి కంప్యూటర్ నుంచి వచ్చేటువంటి సౌండ్స్ని మనకి వినిపించడం కోసం మనం స్పీకర్స్ని, అంటే లౌడ్గా వినిపించడం కోసం స్పీకర్స్ని యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ యూపీఎస్. యూపీఎస్ మీన్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఈజ్ ఏ డివైస్ దట్ అలౌస్ ఏ కంప్యూటర్ టు కీప్ రన్నింగ్ ఫర్ అట్లీస్ట్ ఏ షార్ట్ టైమ్ when incoming power is interrupted, as long as utility power is flowing and maintains the energy storage. Now we are trying to understand ROM. When we are looking at ROM, we are looking at very special device, but in fact we don't really interact directly with ROM. In our daily user activities, when we are using a computer, ROM is a type of non-volatile memory. This is a electronic storage that is built in typically. ROMని మనం నాన్ వాలటైల్ మెమరీ అని అంటారు. అంటే ఇది వచ్చేసి సెకండరీ మెమరీ యూనిట్. మనం దీనిలో పర్మనెంట్గా మెమరీని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకే దీన్ని పర్మనెంట్ మెమరీ యూనిట్ అని కూడా అంటారు. మనం ఏదైతే టైప్ చేసి ఉంటామో దాన్ని సేవ్ చేస్తే అది ఎంతకాలమైనా కూడా, ఎన్ని ఇయర్స్ అయినా కూడా అది అలాగే ఉంటుంది. మనం డిలీట్ చేయకుండా ఉన్నంతకాలం అది అలా పర్మనెంట్గా ఉంటుంది. సో రోమ్ అనేది ఒక సెకండరీ మెమరీ యూనిట్. దీన్ని మనం పర్మనెంట్ మెమరీ యూనిట్ అని కూడా అంటారు. రీడ్ ఓన్లీ మెమరీ అనేది మదర్ బోర్డ్కి పైన ఉంటుందన్నమాట. ఇది డేటాని నిల్వ చేయడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం, అంటే డేటాని స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇది ఒక ఎలక్ట్రానిక్గా ఉండకూడదన్న ఉద్దేశంతో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలో దీంట్లో కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేయడం జరిగింది. రీడ్ ఓన్లీ మెమరీ అనేది ఒక రకమైనటువంటి సాఫ్ట్వేర్. దాన్నే మనం ఫర్మ్వేర్ అని కూడా పిలుస్తాము. ఇది ఒక రకమైన సాఫ్ట్వేర్. మీకు ఇందాక చెప్పినట్లుగా రీడ్ ఓన్లీ మెమరీ అనేది ఎక్కడ ఉంటుందమ్మా? మదర్ బోర్డ్ పైన ఉంటుంది. మన రోమ్కి 4 టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ, సెకండ్ వన్ బూట్ స్ట్రాప్ లోడర్ ప్రోగ్రామ్, థర్డ్ వన్ నాన్ వాలటైల్ మెమరీ, ఫోర్త్ వన్ ఇంటర్నల్ మెమరీ. బూట్ స్ట్రాప్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇది వచ్చేసి బయాస్ని కలిగి ఉంటుంది. బయాస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. అసలు ఈ బూట్ స్ట్రాప్ అంటే ఏంటి అంటే, మనం మొబైల్ కానీ సిస్టమ్ కానీ ఆన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, సిస్టమ్ కాసేపు అలా లోడ్ అవుతూ కనిపిస్తుంది. దీన్నే మనం బూటింగ్ అంటారు. అంటే రోమ్లో ఉన్న ప్రోగ్రామ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఇది మనకి చెక్ చేసి ఆ తర్వాత మనకి సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే సిస్టము మనం ఆన్ చేసినా కూడా అలా లోడ్ అవుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. అంటే అలాంటి టైంలో మనకి ఆ సాఫ్ట్వేర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అది అలా లోడ్ అవుతూ ఉంటుందన్నమాట. దీస్ బూట్ స్ట్రాపింగ్ స్టెప్స్ ఇంక్లూడెడ్. అంటే ఈ బూట్ స్ట్రాప్లో టూ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హార్డ్వేర్ ఇన్స్టాలేషన్, అంటే హార్డ్వేర్ని ప్రారంభించడం. సెకండ్ వన్ ప్రొవైడింగ్ ద రన్ టైమ్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, అంటే సిస్టమ్స్లో రన్ టైం కోసం, ఆపరేటింగ్ కోసం రన్ టైంని అందించడం అనేది మన బూట్ స్ట్రాపింగ్లో జరుగుతుంది.
BIOS programs are pre-installed into the ROM, are self-starting, and is the first program to run when the computer is turned on. ఈ బయాస్ అనేవి ప్రోగ్రామ్స్ రోమ్లో ముందే ఇన్స్టాల్ చేయబడి ఇవి సెల్ఫ్ స్టార్టింగ్ అంటే వాటి సొంతంగా అవే ప్రారంభించబడతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే సిస్టమ్ని ఆన్ చేస్తామో అది ఫస్ట్ ప్రోగ్రామ్గా మనకి కంప్యూటర్లో రన్ అవుతూ ఉంటుంది. బూట్ సీక్వెన్స్ అనేది ఎలా జరుగుతుందో మనం చూద్దాము. ఫస్ట్ బయాస్. సో రోమ్ నుంచి సిపియుకి సూచనలు అనేవి పాస్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ సిపియు నుంచి అది ప్రోగ్రామ్ని లోడ్ చేస్తుంది. దెన్ దేని ద్వారా అంటే ర్యామ్ నుంచి. తర్వాత ఇది వచ్చేసి ఒక వ్యాలిడ్ బూట్ డిస్క్ ఏదైతే ఉందో అంటే ఫ్లాపీ డిస్క్ దానికి పాస్ చేస్తుందన్నమాట. దాని నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ లోడర్ అనేది అప్పుడు సిపియు యొక్క నియంత్రణ అనేది మనకి జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ది సిపియు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లోడర్ అనేది అప్పుడు సిపియు నియంత్రించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ని. సో ఈ ప్రాసెస్ బూట్ సీక్వెన్స్ అనేది ఇలా మనకి జరుగుతుంది. ఫస్ట్ బయాస్, దెన్ సిపియు, దెన్ ఫ్లాపీ డిస్క్, ఆఫ్టర్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రోమ్. సో ఫస్ట్ రోమ్లో మనకి 5 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ PROM, that is programmable read only memory. Second one is EPROM. Third one is EEPROM. So EPROM is erasable programmable read only memory. EEPROM means electrically erasable programmable read only memory. PROM means programmable read only memory. వీటిని మనం PLD అని కూడా పిలుస్తాము. వై? బికాస్ ఇవి లాజిక్ డిజైన్లలో యూజ్ చేయబడతాయి కాబట్టి వీటిని మనం PLD అని పిలుస్తాము. సో PROM అనేది దీనిలో ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడు కూడా చేంజ్ చేయలేం. ఒకసారి రాసాము అంటే దీన్ని మళ్ళీ మార్చడం అనేది కుదరదు. వన్స్ ప్రోగ్రామ్ రిటర్న్ దట్ విల్ బి పర్మనెంట్. ఇట్ కెనాట్ చేంజ్డ్ ఆర్ డిలీటెడ్. సో ప్రోగ్రామ్ అనేది ఎండ్ డీకోడర్గా ఇది పనిచేస్తూ ఉంటుంది. సో PROMలో సర్క్యూట్స్ని మనం సులభంగా మరియు ఫాస్ట్గా రూపొందించవచ్చు. దీంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేంజెస్ ఉంటే చేయొచ్చు. EPROM means erasable programmable read only memory. 1971లో ఇంటెల్లో డోవ్ బ్రౌహ్మన్ కనుగొన్నారు దీన్ని. సో EPROMలో కొత్త డేటాని సేవ్ చేయదు. అంటే ఇది యాక్సెప్ట్ చేయదన్నమాట న్యూ డేటా కోసం. EPROM చిప్స్లో వచ్చేసి మన న్యూ డివైజెస్లో, న్యూ సిస్టమ్స్లో, కంప్యూటర్స్లో ఇవి యూజ్ చేయమన్నమాట. ఎందుకంటే ఈ EEPROM చిప్స్లో ఇవి మోడిఫికేషన్స్ అనేవి చేయలేము. అందుకోసమే వీటిని యూజ్ చేయం. మనం రోమ్లో మనం సేవ్ చేసిన డేటా ఏదైతే ఉందో దాన్ని మనం చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఒక హార్డ్వేర్ ఏదైతే ఉందో అది EPROMని యూజ్ చేసుకొని దీంట్లో మనం యూజ్ చేసుకుంటాం. సో EPROM చిప్ల యొక్క ప్రత్యేక లక్షణం ఏంటి అంటే ఇవి వచ్చేసి అల్ట్రా చిప్స్ని యూజ్ చేసుకొని ఒక చిన్న క్వాడ్ క్రిస్టల్ సర్కిల్ విండో ద్వారా ఇది రీప్రోగ్రామింగ్ అనేది చేయబడుతుంది. EPROMలో ప్రోగ్రామ్ని మనం ఈజీగా అప్పుడు ఎరేజ్ చేసుకోవచ్చు, మళ్ళీ రాసుకోవచ్చు. ఓకే. PROMలో అయితే ప్రోగ్రామ్ రాసినప్పుడు దీన్ని మనం ఎప్పటికీ చేంజ్ చేయలేం. ఒకసారి రాస్తే దాన్ని మార్చడం అనేది కుదరదు. EPROMలో ప్రోగ్రామ్ని ఎరేజ్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం దాన్ని కొత్తగా రాసుకోవచ్చు. నెక్స్ట్ EEPROM.
What is the abbreviation? Electrically erasable, programmable, read-only memory. It is a non-volatile memory in nature and it is used for storing small amount of data in computer systems or some other electronic devices. EEPROMs have been replaced PROMs and EPROMs. And EEPROMs need not be adjusted from the computer system for making modifications to it. A drawback of EEPROM chips is that they perform read and write cycles slowly in a comparison to primary memory. What is primary memory? RAM. EEPROM మెమరీ చిప్ యొక్క డేటా అనేది మనం ఈజీగా మనం డిలీట్ చేసుకోవచ్చు. అలాగే న్యూ డేటాని కూడా మనం మళ్ళీ ప్రోగ్రామ్గా రాసుకోవచ్చు అనమాట. సో ఈపీరోమ్తో దాంతో కంపారిజన్ చేస్తే ఈఈపీరోమ్ డేటా అనేది మనం ఎరేజ్ చేయడం ఇట్స్ ఈజీ. సో రీజన్ ఏంటి అంటే ఈఈపీరోమ్ మెమరీ చిప్ అనేది దానిలో ఉన్న డేటాని మనం ఎరేజ్ చేయడానికి మనం దాన్ని వేరే సిస్టమ్ నుంచి తీసేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే దీన్ని పరికరం నుంచి మనం ఈపీరోమ్ చిప్ని తీసేయాల్సినటువంటి అవసరం లేదనమాట. సో ఈఈపీరోమ్ యొక్క డేటాను మనం ఎరేజ్ చేయడం కోసం దీంట్లో మనం ఎలక్ట్రానిక్ పల్సెస్ని యూస్ చేస్తాం. సో దానివల్ల మనం ఈఈపీరోమ్ యొక్క డేటా అనేది మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఈఈపీరోమ్ మెమరీ వచ్చేసి ఆ చిప్ యొక్క డేటాని మనం ఎన్ని టైమ్స్ అయినా కూడా మనం ఎరేజ్ చేయొచ్చు. అలాగే మళ్ళీ రీప్రోగ్రామింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే మనం దాన్ని తొలగించవచ్చు, మళ్ళీ అలాగే మనం రాసుకోవచ్చు. ఇది ఎన్ని టైమ్స్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ 10,000 టైమ్స్ అయినా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది మొత్తం డేటాని ఎరేజ్ చేయడానికి 4 to 10 milliseconds మాత్రం పడుతుంది. ఫ్లాష్ మెమరీ. సో ఫ్లాష్ మెమరీ అనేది ఈఈపీరోమ్లో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డేటా స్టోరింగ్. సో రెండు కూడా మనం డేటాని స్టోర్ చేసుకోవడానికే యూస్ చేస్తూ ఉన్నాము. ఫ్లాష్ మెమరీ అనేది మనకి డిజిటల్ డివైజెస్కి మధ్య పర్సనల్ కంప్యూటర్స్కి మధ్య డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం దీన్ని యూస్ చేస్తూ ఉంటాము. లైక్ మీకు తెలుసు, ఐడియా ఉంది, పెన్ డ్రైవ్స్ అండ్ డిజిటల్ కెమెరాస్లో యూస్ చేసే చిప్స్, ఎంపీ ప్లేయర్స్, యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్స్, సాలిడ్ స్టోర్ డ్రైవ్స్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్లాష్ మెమరీ అనేది ఒక రకమైన ఎలక్ట్రానిక్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. సో ఈఈపీరోమ్. సో మనం ఫ్లాష్ మెమరీస్ని యూస్ చేస్తున్నాం, కానీ మనకి అవి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది ఐడియా లేదు. సో ఫ్లాష్ మెమరీని ఫస్ట్ టైం 1980sలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని వచ్చేసి ఒక ఫ్యాక్టరీ మేనేజర్ అయినటువంటి డాక్టర్ ఫుజియో మసియోకా అనే అతను దీన్ని డెవలప్ చేశారు. తర్వాత ఇది 1988లో ఇది కొన్ని మోడిఫికేషన్స్ అనేవి దీనిలో చేశారు. సో అప్పటి నుంచి కూడా దీనిలో మనం ఎరేజ్ చేసుకోవడం కానీ, మళ్ళీ రీరైట్ చేసుకోవడం కానీ చేయగలిగేటువంటి స్థాయికి ఫ్లాష్ మెమరీ అనేది డెవలప్ అయింది. సో ఫ్లాష్ మెమరీ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ని కలిగి ఉంటుంది. ఇది చాలా తక్కువ ఖర్చుతో ఉంది. ఇది మీకు తెలుసు కదా, పెన్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా. సో ఇది స్థిరంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒక చోటు నుంచి మనం ఇంకో చోటుకి యాక్సెస్ అనేది చేయగలుగుతాము. సో అందుకే ఇది అంటే చాలా మన్నికైంది కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూడా మార్చుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి క్లైమేట్ని కానీ దేన్నైనా విపరీతమైన ఉష్ణోగ్రతలను కూడా ఇది తట్టుకోగలుగుతుంది. సో అందుకని మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో డిజిటల్ కెమెరాస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అండ్ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్, వీటన్నిటికీ డిజిటల్ ఆడియో ప్లేయర్స్, వీటన్నిటికీ కూడా మనం అనేక రకాల అప్లికేషన్స్ కోసం కూడా దీన్ని మనం యూజ్ చేస్తున్నాము. I will try to tell some examples. That is FDD. ఇది CD అండ్ DVDలు రాకముందు మనం కంప్యూటర్లో యూజ్ చేసేవాళ్ళం. సో దీనిలో మనకి చాలా తక్కువ డేటా స్టోర్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే తక్కువగా మన డేటాని దీంట్లో స్టోర్ చేసుకోగలుగుతాము. FDD అంటే
ఫ్లాష్ డిస్క్ డ్రైవ్. నెక్స్ట్ హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్. దీన్ని వచ్చేసి December 24, 1954లో దీన్ని కనిపెట్టారు. సో ఇది ఎవరి ద్వారా అంటే రే జాన్సన్ అనేటువంటి ఆయన సమక్షంలో IBM వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. అంటే 1956లో IBM వాళ్ళు మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. మన మొబైల్స్లో మెమరీ కార్డ్ అనేది ఎలా ఉంటుందో కంప్యూటర్లో కూడా హార్డ్ డిస్క్ అనేది అలా ఉంటుందంటే కంప్యూటర్లో ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాము. పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇది మ్యాగ్నెటిక్ టేప్. ఇది మనం ఇంతకుముందు టేప్ రికార్డ్స్ యూజ్ చేసేవాళ్ళు, CDs, ఇప్పుడు మ్యూజిక్ ఇవన్నీ రాకముందు మ్యూజిక్ కోసం మనం టేప్ రికార్డ్ని యూజ్ చేసేవాళ్ళం. అందులో ఉండే క్యాసెట్ ఇది. దీనిలో మనకి బ్లాక్ కలర్లో ఒకటి కనిపిస్తూ ఉంది కదా, అది రీల్. ఆ రీల్ని మనం మ్యాగ్నెటిక్ టేప్ అని అంటారు. దీనిలో కూడా మనం డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకోవచ్చు. అది మీ అందరికీ తెలుసు కదా, మనం సాంగ్స్ అన్నీ కూడా అందులో స్టోర్ చేసి ఇస్తారు. సో దీన్ని పర్మనెంట్ మెమరీ డివైస్ అని కూడా అంటారు. సో దీన్నే ఇప్పుడు మనం DVDలోకి మనం దీన్ని కన్వర్ట్ చేసుకొని మన సాంగ్స్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోగలుగుతున్నాం. మెమరీ కార్డ్ని అందరూ చూసే ఉంటారు. దీనిలో కూడా మనం డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ని మనం డైరెక్ట్గా CPUకి మేము కనెక్ట్ చేయలేం కాబట్టి మనం కార్డ్ రీడర్ని యూజ్ చేసుకొని మన మెమరీ కార్డ్లో ఉన్నటువంటి డేటాని మనం మన మొబైల్స్ కానీ లేకపోతే వేరే మన పర్సనల్ PCస్కి కానీ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్స్కి కానీ చేంజెస్ చేసుకోవడం, అంటే మెమరీ కార్డ్లో ఉన్నదాన్ని కంప్యూటర్లోకి పంపించడం కానీ కంప్యూటర్లో ఉన్నదాన్ని మళ్ళీ మనం మెమరీ కార్డ్లోకి సేవ్ చేసుకోవడం కానీ డేటాని దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి, మెమరీ కార్డ్ నుంచి సిస్టమ్కి, సిస్టమ్ టు మెమరీ కార్డు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోగలుగుతూ ఉంటాము. సో దీన్ని మళ్ళీ మనం స్టోర్ చేసుకుంటున్నాం కదా, సో దీన్ని కూడా మనం పర్మనెంట్గా డేటా అనేది స్టోర్ చేసుకోగలుగుతాము. SDD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. సో దిస్ వన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ at 1991. దిస్ వాజ్ కెపాసిటీ ఈజ్ 20 MB. 20 MB అంటే చాలా చాలా తక్కువ డేటా అనేది దీనిలో స్టోర్ అవుతుంది. అంటే హార్డ్ డిస్క్ కన్నా దీని కాస్ట్, స్పీడ్ కూడా ఎక్కువ, కానీ హార్డ్ డిస్క్ కన్నా కూడా దీంట్లో మెమరీ స్టోరేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. CD ఈజ్ ఏ కాంపాక్ట్ డిస్క్. సో దీని కెపాసిటీ 700 MB. దీనిలో మనం రీడ్ చేసుకోవచ్చు, అంటే సాంగ్స్, వీడియోస్, ఆడియో అండ్ వీడియోని మనం రికార్డ్ చేయొచ్చు. సో దీంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు మనం. DVD మీన్స్ కామన్ అబ్రివేషన్ ఫర్ డిజిటల్ వీడియో డిస్క్ ఆర్ డిజిటల్ వెర్సాటిల్ డిస్క్. సో దిస్ కెపాసిటీ ఈజ్ 4.7 GB and it was released at 1966 November 1st in Japan.